पूरा लोकल। కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రైతుల పేరిట దొంగ దీక్ష చేశారని, అసలు ఎంపీగా 5 ఏళ్లలో జిల్లాకు చేసింది ఏం లేదని విమర్శించారు. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. రాముడి పేరుతో ఓట్లు దండుకోవడం తప్ప బీజేపీ చేసింది ఏం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఇద్దరు కూడా ఎంపీలుగా జిల్లాకు ఏం చేయలేదని ఘాటుగా విమర్శించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. కరీంనగర్లో నిన్న కరీంనగర్ బీజేపీ అభ్యర్థి ఎంపీ రైతుల కోసం దొంగ దీక్ష చేసి కేవలం 10 గంటల నుంచి 1 2 అంత 3 గంటలు దీక్ష చేసి మొసలు కన్నీరు గార్చినటువంటి బండి సంజయ్ కుమార్ ఏ ఒక్క పని చేయలేనటువంటి అసమర్థ ఎంపీవి ఈ పక్కనే ఉన్నటువంటి గుమ్లాపూర్కు నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొస్తా అని చెప్పి మాట ఇచ్చినావు. అదేవిధంగా గన్నేరువరం నుంచి వంతెన నిర్మిస్తా అని చెప్పి మాట ఇచ్చినావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100 హామీలు ఇచ్చి మోసం చేసి గెలిచి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి అసమర్థ ఎంపీవి ఇవాళ దొంగ దీక్షలు చేస్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటే అది నీ భ్రమ మాత్రమే అని చెప్తా ఉన్నాం. కరీంనగర్లో స్మార్ట్ సిటీ పనులు జరిగితే దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టు నువ్వు అప్పుడున్నటువంటి మంత్రి, మేయర్ మీరంతా కలిసి స్మార్ట్ సిటీ పనులలో అవినీతి నాణ్యత లోపం జరుగుతూ ఉంటే మీరు ఊర్లు వంచుకున్నట్టు వాటాలు వంచుకొని ఇవాళ అవి ఎక్కడికక్కడ నాశనమైనటువంటి ధ్వంసమైనటువంటి దానికి నువ్వు భాగస్వామి కాదా అని అడుగుతావు. ఇవాళ నువ్వు మళ్ళీ నీ అసమర్థతను, నీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఇలా రాముని పేరు మీద ఓట్లు దండుకోవాలని చూస్తే మళ్ళీ తప్పుడు మాటలు గతంలో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నావు. రాముని పేరు మీద మేము ఓట్లు అడుగుతాం, బాబర్ పేరు మీద నువ్వు ఓట్లు అడగాలి. ఏ దేవుణ్ణి నీ ఇష్టం వచ్చినట్టు మీ సొంతమైనట్టు మాట్లాడితే అది తప్పు అని చెప్తా ఉన్నాం. నీ సమర్థత మీద, నువ్వు చేసే పని మీద, నువ్వు గత 5 సంవత్సరాలుగా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏం చేసినావు, ఏ విధంగా అభివృద్ధి చేసినావు, దాని మీద ఓట్లాడుకు నీకు దమ్ముంటే. అంతేగాని జనాలను విభజించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్తాను. 6 గ్యారంటీలకు డబ్బులు సరిపోకపోతే, నిధులు సరిపోకపోతే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాడట ఈ గనుడు. కన్న తల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గదులు చేపిస్తా అన్నట్టున్నది. నీ పార్లమెంటు పరిధిలో నువ్వు రూపాయి పనులు చేయనోనివి, నువ్వు కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తా అంటే ఎవరు నమ్మాలి నిన్ను? నువ్వు రాష్ట్ర అధ్యక్షుని వెలుగబెట్టినావు కొద్ది రోజులు. అటువంటి వ్యక్తివి నువ్వు కరీంనగర్కు రూపాయి నిధులు తీసుకురాలోనివి. నువ్వు 6 గ్యారెంటీలకు నిధులు సరిపోతే కేంద్రం నుంచి తీసుకొస్తా అంటే ఎవడు నమ్మాలి నిన్ను? అదేవిధంగా ఇంట్లో కూర్చొని ఈ దొంగ దీక్షలు చేసి లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు ఈసారి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. ఎందుకంటే ఏ గ్రామంలో కూడా ఏ ఒక్క రోడ్డు తట్టడి మట్టి పోయనివి నువ్వు ప్రజలకి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము 2 విషయాల్లో ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. కరీంనగర్ ప్రజలకు పార్లమెంటు పరిధికి బండి సంజయ్ కుమార్ ఏం పని చేసిండు, రైతులకు సంబంధించినటువంటి నీ పార్లమెంట్ 5 సంవత్సరాలలో నువ్వు ఏం రైతులను ఏ రకంగా ఆదుకున్నావు, నువ్వు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చినావు, ఫస్ట్ దాని మీద సమాధానం చెప్పు.